హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ. ముందుగా ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఫైన్. అండ్ మన ఛానల్లో చాలా డేస్ తర్వాత ఒక వీడియో వస్తుంది. అండ్ సారీ ఫర్ ద గ్యాప్. బట్ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ మేము చేయలేకపోయాం. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ జంక్షన్. ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నాను. బికాస్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఒక 20 days నుండి ఐ థింక్ జస్ట్ ఒక 1 month అంటే 15 days నుండి లైక్ ఆల్మోస్ట్ 1 month ఉంది యూపీఎస్సీ ప్రిలిమినరీ అన్నప్పటి నుండి చాలామంది స్టూడెంట్స్ అప్రోచ్ అవుతున్నారు రిగార్డింగ్ స్ట్రెస్. అంటే చాలామందికి కూడా ఈ టైంలో ఇది కామన్ ఫ్యాక్టర్. మీరని కాదు, ఎవరని కాదు, ప్రతి ఒక్కరికి ఇది కామన్. అంటే స్ట్రెస్ అనేది నార్మల్ థింగ్ ఎగ్జామ్లో. బికాస్ 1 year మొత్తం కష్టపడి చదివిన తర్వాత మనకి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ డీడే అనేది వచ్చేటప్పుడు తెలియకుండా మన యొక్క బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి, స్ట్రెస్ పెరిగిపోతుంది, స్లీప్లెస్నెస్ అయిపోతుంది. ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్స్. బట్ నా వైపు నుండి నేను ఏదైనా మీకు పాజిటివ్ నోట్ ఇవ్వగలనేమో అని ఒక ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాను. సో నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో కొంత ఎక్కడో అక్కడ మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో జస్ట్ కీప్ యువర్ హెడ్సెట్, ఓకే, లేదంటే ఇయర్ ఫోన్స్, అండ్ లిజన్ టు ఇట్ ప్రాపర్లీ. ఓకే, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. దట్ ఐ కెన్ ఎష్యూర్. సో ఫస్ట్ అంటే ఈ 15 days మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికన్నా ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వై యామ్ ఐ స్ట్రెస్డ్? ఎస్, మీకు కనుక ఇప్పుడు స్ట్రెస్ చాలా డిఫరెంట్ వేస్లో ఉంటుంది. కొంచెంమందికి హెడ్ అంతా కూడా ఒక పెద్ద బరువు మోస్తున్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఆ 16th వచ్చేస్తుందా, ఎప్పుడు రిలీవ్ అవుతామా అనే ఫీలింగ్తో బతుకుతూ ఉంటారు. ఆర్ కొంచెంమందికి జంక్ ఈటింగ్ ఎక్కువైపోతుంది ఈ టైంలో. ఆర్ కొంచెంమందికి మొబైల్ యూసేజ్ ఎక్కువైపోతుంది. అండ్ కొంచెంమందికి ఇట్లా హెడేక్స్ రావటం, మైగ్రేన్స్ రావటం కానీ, హెల్త్ ఇష్యూస్ రావటం కానీ, ఆకలి లేకపోవటం కానీ, లేదంటే ఆకలి ఎక్కువ అవటం కానీ, ఇలాంటివన్నీ కూడా సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫర్ ద స్ట్రెస్. మీరు ఈ కేటగిరీలో ఏ కేటగిరీలో అంటే దేంట్లో ఫిట్ అయినా కానీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీరు స్ట్రెస్లో ఉన్నారు బికాస్ ఎగ్జామ్ దగ్గర అవుతుంది కాబట్టి అని. ఓకే, అది రిలీజ్ అవ్వండి ఫస్ట్. అసలు నేను ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నాను అనేది నెక్స్ట్ క్వశ్చన్. జనరల్గా మనకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే ఇన్ని రోజులు కష్టపడతాం కదా, మనం ఎలా పెర్ఫామ్ చేస్తాము ఏంటి అనేది ఒక తెలియని అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ఆ అన్ప్రెడిక్టబిలిటీ వల్ల మనం ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ 15 days మనకు ఒక డైరెక్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక డైరెక్షన్ ఉంది, మీరు ఇదే రూట్లో వెళ్తూ ఉంటే మీ డెస్టినేషన్ వచ్చేస్తుంది అంటే ఓకే. కానీ ఆ డైరెక్షన్ లేనప్పుడు, లేదంటే క్లారిటీ ఆఫ్ థాట్ లేనప్పుడు, అసలుకి మీ మీద మీ బిలీఫ్ లేనప్పుడు కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్ట్రెస్కి. ఓకే, మీకు ఎలాంటిది ఏం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ స్ట్రెస్ని ఎన్హాన్స్ చేయడానికి, లేదంటే మీ యొక్క స్ట్రెస్ ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి సపరేట్ రీజన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు మిమ్మల్ని ఎలా క్వశ్చన్ చేసుకోవాలి అంటే నేను కొన్ని చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్స్, నేను చెప్పే క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ వన్, am I confident or under confident or over confident? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ థిన్ లైన్స్ ఉంటాయి వీటి మధ్యలో. ఓకే, అండర్ కాన్ఫిడెంట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి అంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్లో నా ఫ్రెండ్స్ కన్నా చాలా తక్కువ మార్కులు వచ్చేసాయి నాకు. సో నేను ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేనేమో, నేను చదవలేదు, లాస్ట్ 1 month నేను సరిగ్గా చదవలేదు. సో ఇలా చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ బిలీఫ్ ఉండదు. వాళ్ళ మీద వాళ్ళ నాలెడ్జ్ మీద కానీ, లేదంటే వాళ్ళ యొక్క బేసిక్స్ మీద కానీ, లేదంటే వాళ్ళ కెపాసిటీ మీద వాళ్ళకి కొంచెం క్లారిటీ లేకపోవడం వలన పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని అండర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓకే, నేను అండర్ కాన్ఫిడెంట్ మీకు ఏం చేయాలో కూడా చెప్తాను. బట్ ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటి అంటే నేను కష్టపడిపోయాను, నాకు వచ్చేస్తుంది, ఓకే, ఏం పర్లా, నేను చేసేయగలను, నేను ఖచ్చితంగా చేసేయగలను, నాకు టెస్ట్ సిరీస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఖచ్చితంగా నాది ఎందుకు అవ్వదు, ఈ యాటిట్యూడ్. ఓకే, నేను అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే తెలియకుండానే బయటకు కనిపిపోయినా నేను తోపుని అనే ఫీలింగ్ అనమాట. అది చాలా ప్రాబ్లమాటిక్. బికాస్ నేను ఒకప్పుడు నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడిని అనమాట. బికాస్ ఒక 1 prelims అయిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది ఎగ్జామ్ అనే ఫీలింగ్తో నేను ఉన్నాను రోజులు. సో ఓవర్ కాన్ఫిడెంట్ అస్సలకి చాలా ఇంపార్టెంట్. అండర్ కాన్ఫిడెంట్ పీపుల్ అయినా ఓకే, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం అస్సలు వద్దు. బికాస్ ఓవర్ కాన్ఫిడెంట్ వలన మీ యొక్క నెగిటివ్స్ని మీరే కప్పేసుకొని ఎగ్జామ్లో తప్పులు చేసేసి వస్తారు. ఓకే, సో అందుకని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వద్దు. అండ్ అసలుకి కాన్ఫిడెంట్గా ఉన్నాను లేదు అనేది ఎలా తెలిసిద్ది అంటే మీరు ఒక ప్రాపర్ జోన్లో ఉంటారు. అంటే మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటో మీకు తెలుసు, మీ యొక్క వీక్నెసెస్ ఏంటో మీకు తెలుసు, అసలుకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది తెలుసు. ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్గా అంతా కూడా విజువలైజ్ చేసుకొని ఉంటారు. ఓకే, అండ్ ఎమోషన్స్ని చాలా ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రెస్ ఎక్కడైనా లెవెల్ పెరుగుతున్నప్పుడు వాళ్ళని వాళ్ళు కామ్ డౌన్ చేసుకుంటూ, అంటే మొబైల్ చూసుకోవడం కానీ అలాంటివి చేయకుండా వాళ్ళ మీద వాళ్ళు వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ నర్వ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తారు అంటే వాళ్ళు డిస్ట్రాక్షన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి 1 గంట ఎక్కువ చదువుతారు. బికాస్ ఇట్ విల్ కామ్ డౌన్, ఇట్ విల్ మేక్ యూ కాన్ఫిడెంట్. యాక్చువల్గా అది వన్ ఆఫ్ ద వే.
ఓకే. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే వాళ్ళ స్ట్రెంగ్స్ తెలుసు, వాళ్ళ వీక్నెసెస్ తెలుసు, వాళ్ళ యొక్క బేసిక్స్ మీద వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ బిలీఫ్ కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కంపోస్చర్గా, చాలా కామ్గా ఉంటారు ఈ టైంలో. సో వాళ్ళు కాన్ఫిడెంట్. మీరు కాన్ఫిడెంట్ పీపుల్ అయితే మీకు ఈ వీడియో అంత అవసరం లేదు. బట్ మిమ్మల్ని మీరు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి నేను ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నాను అనేది మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కంటిన్యూస్గా చూడండి. బట్ అండర్ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్స్ మాత్రం ప్లీజ్, నేను చెప్పే ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది టైం కాదు గివ్ అప్ ఇవ్వడానికి. చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనమాట, నన్ను అడుగుతున్నారు, నేను నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వనా, ఈ అటెంప్ట్ వదిలేస్తాను బికాస్ నాకు ఎందుకు నమ్మకం లేదు, నేను చేయగలనని, లేదంటే నేను సరిగ్గా చదవలేదు. ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అండి, అవసరం లేదు. బికాస్ ఈ అటెంప్ట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ కూడా మీరు ఇదే ఫీలింగ్తో ఉంటారు. బికాస్ యూపీఎస్సీ అనేది అంత అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామ్. నేను ఒక లక్ష్మీకాంత్ చదువుతాను, ఒక మోడర్న్ స్పెక్ట్రమ్ చదువుతాను, ఇవి చదివేస్తే నాకు మార్కులు వచ్చేస్తాయంటే అవ్వవు కదా. సో మీరు ఎన్ని సోర్సెస్ చేసినా, ఎన్ని తెచ్చుకున్నా, మీ యొక్క మైండ్ సెట్, మీ యొక్క నాలెడ్జ్ ఇది మిక్స్డ్ బ్యాగేజ్ లాంటిది. అంటే జస్ట్ ఒక నాలెడ్జ్ వల్లనే మీరు ప్రిలిమినరీ క్లియర్ చేయలేరు. మీకు ఇక్కడ మన యొక్క మైండ్ సెట్, మన యొక్క నాలెడ్జ్, మన యొక్క కామన్ సెన్స్, మన యొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అండ్ తర్వాత క్వశ్చన్, ఐ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జామ్ డే టు పాస్ ఆర్ ఐ ఎక్సైటెడ్ ఫర్ ద డీ డే? ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇప్పుడు దాకా ఎన్నైనా చెప్పనండి, ఇది మీకు చాలా క్లారిటీ వస్తుంది. అంటే మీరు ఒక ప్రాపర్ ఎగ్జామ్ జోన్లో ఉన్నారు లేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామందికి అంటే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా కష్టపడి ఉంటారు. కానీ ఈ 15 days అన్నప్పుడు ఈ స్ట్రెస్ ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లోకి వస్తుందో, లేదంటే వాళ్ళ బ్రెయిన్లోకి వస్తుందో, వాళ్ళు ఆలోచించే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడు 16th అవుతుందా, ఎప్పుడు ఎగ్జామ్ అయిపోతుందా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, అది మీరు అలా ఆలోచిస్తున్నారా, లేదంటే ఒక ఎగ్జాము అంటే 16th నేను కష్టపడిన దానికి ఎగ్జామ్ అనేది 16th జరగబోతుంది. సో నేను ఎంత ప్రాపర్గా, ఎంత పాజిటివ్ వేలో నేను ఎగ్జామ్ని అప్రోచ్ అవుతున్నాను, నాకు ఒక క్వశ్చన్ పేపర్ని చూడాలని ఎగ్జైటెడ్గా ఉంటారు చాలామంది, నిజంగా ఉంటారు చాలామంది. మీరు మేబీ నేను చెప్తుంటే మీకు ఎగ్జైటెడ్గా ఎవరు ఉంటారు ప్రిలిమినరీ పేపర్ రాయడానికి అని అనుకుంటారు, కానీ బట్ చాలామంది కూడా ఎగ్జైటెడ్గా ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ప్రిలిమినరీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళని ఒక పాజిటివ్ జోన్లో పెట్టుకున్నారు. ఓకే, అంటే ఎగ్జామ్ అనేది జస్ట్ నాట్ అబౌట్ నాలెడ్జ్, మనల్ని మనం బిలీవ్ చేయాలి, ఎగ్జామ్ని ఓపెన్గా అప్రోచ్ అవ్వాలి, పజిల్స్లా చూడాలి. ఈ థాట్ ప్రాసెస్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఎవరైతే ఎగ్జైటెడ్గా చూస్తున్నారో, ఎప్పుడు ఆ 100 క్వశ్చన్స్ వస్తాయో, ఎప్పుడు ఆ 100 పజిల్స్ని నేను సాల్వ్ చేయగలనా, ఎప్పుడు నా నాలెడ్జ్ని అప్లై చేసి, నా కామన్ సెన్స్ అప్లై చేసి నేను ఈ ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయగలను, ఈ థాట్ ప్రాసెస్తో ఉంటారు. సో వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 16th June 4:30 దాకా మాత్రమే వాళ్ళు ఏం చేయాలనేది మాత్రం ఆలోచిస్తారు. అంతేగాని 4:30 తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళు ప్లాన్ చేయరు. ట్రిప్పులు ప్లాన్ చేయరు, గర్ల్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలని చూడరు, లేదంటే ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకోవాలనుకోరు. వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా 4:30 PM నేను ఎగ్జామినర్కి పేపర్ ఇచ్చేదాకా నా ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలి, నేను ఎంత ఎగ్జైటెడ్గా ఉండాలి, అంటే ఎగ్జైటెడ్గా ఉండాలని కాదు, అది ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. నన్ను ప్రూవ్ చేసుకోవాలనే ఒక కసి ఉంటుంది. దట్ ఈస్ వాట్. మీరు ఏ జోనర్ ఆఫ్ ద స్టూడెంట్స్లో ఉన్నారనేది మీరు చాలా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అది మాత్రం. ఓకే, మీరు కనుక ఫస్ట్ జోన్లో ఉంటే మాత్రం ప్లీజ్, ఇది ఎవరు ఉంటారు అంటే ఎవరైతే అండర్ కాన్ఫిడెంట్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓకే, ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ నాలెడ్జ్ మీద వాళ్ళ బిలీఫ్ ఉంచుకొని నేను చేయగలను అనే నమ్మకంతో ఉంటారో వాళ్ళు ఎక్సైటెడ్గా ఉంటారు ఎగ్జామ్ డే కోసం. బికాస్ దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్, దే వాంట్ టు ప్రూవ్ దట్ దే కెన్ డూ ఇట్. ఈ యాటిట్యూడ్తో ఉంటారనమాట. ఓకే, ఆ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు మన ఇంట్యూషన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. ఓకే, ఈ యొక్క మైండ్ సెట్ ఏంటంటే ఇది నెగిటివ్ మైండ్ సెట్. ఓకే, అండర్ కాన్ఫిడెంట్ ఉండొచ్చు, లేదంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది, లేదంటే స్ట్రెస్ ఎప్పుడు వెళ్ళిపోతుంది నా లైఫ్లో నుండి అని ఆలోచన అంతా కూడా ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ స్ట్రెస్ వస్తుంది ఎగ్జామ్ వచ్చినప్పుడు. సో మీరు ఎగ్జామ్ తర్వాత పార్టీస్ కానీ, మూవీస్ కానీ, అసలు 4:31కి మీరు ఏం చేయాలనేది అసలు మర్చిపోండి. అట్లీస్ట్ ఒకవేళ మీరు అదే ఆలోచిస్తున్నారు అంటే మాత్రం ఈ రోజు నుండి నెక్స్ట్ 15 days జస్ట్ ఎగ్జామ్ డే మాత్రమే ఆలోచించండి. ఎగ్జామ్ డే తప్ప మనకి నెక్స్ట్ లైఫ్ కూడా లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బికాస్ ఎగ్జామ్ తర్వాత మీకు లైఫే లేదు. ఈ 15 days చాలు. ఈ 15 days నేను ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత పాజిటివ్గా ఉండాలి, దీని మీద మాత్రమే వర్కౌట్ చేయండి. మీరు చదవాలి, లేదు మీరు ఇవన్నీ చేయకపోతే, మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఉంచుకొని మిమ్మల్ని మీరు రైట్ మైండ్ సెట్లో పెట్టుకోకపోతే మీరు ఈ 15 days ఏం చదివినా కానీ వేస్టే. ఈ 15 days 24 hours చదివినా మీ యొక్క రైట్ మైండ్ సెట్ లేనప్పుడు మీరు అంత అండర్ కాన్ఫిడెంట్ ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం ఎగ్జామ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికో లేదంటే మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి చెప్పట్లేదు. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు డూ. ఎందుకంటే 15 days ఈస్ ఏ మోస్ట్ ప్రీషియస్ డే. మీరు ఒకవేళ రాంగ్ పాత్లో ఉంటే రైట్ పాత్కి మార్చుకునే బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. రాదర్ దాన్ సీయింగ్ దిస్ 15 days యాజ్ ఎ బర్డన్, సీ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని చూసి ఈ ఎగ్జామ్ అనేది నీకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది టు గెట్ ఇన్ టు ఎ బెటర్ లైఫ్. సో బీ అండ్ టేక్ దిస్ యాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండ్ బీ కాన్ఫిడెంట్. ఓకే, అండ్ మీరు 15 daysలో ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, అండ్ దట్ ఈస్ వాట్ నేను ఇప్పుడు దాకా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో కాన్ఫిడెన్స్ గురించి, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఎగ్జామ్ జోన్. ఓకే, దే ఓన్లీ థింక్ అబౌట్ ద ఎగ్జామ్ డే. ఓకే, అంతేగాని వాళ్ళు ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలి, లేదంటే ఎగ్జామ్ త్వరగా అయిపోతే బాగుండు, ఈ థాట్ ప్రాసెస్లో ఉండరు.
ఇంకా వాళ్ళకి త్వరగా ఎగ్జామ్ వస్తే బాగుండు, ఐ వాంట్ టు ప్రూవ్ అనే ఫీలింగ్తో ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద ఎగ్జామ్ జోన్ ఈస్. ఓకే, అండ్ ఇవన్నీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు ఎలా చేయొచ్చు అంటే, కీప్ ఎసైడ్ ఎవ్రీథింగ్, టేక్ 1 hour or 2 hours, గో ఫర్ సమ్ వాక్. ఈవినింగ్ అందరినీ ఫ్రెండ్స్ని అన్నీ వదిలేసి జస్ట్ వెళ్ళి ఒక చోట కూర్చోండి, లేదంటే వాక్ చేసుకుంటూ జస్ట్ థింక్ చేసుకోండి, నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఓకే, నా దగ్గర ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, ఓకే, ఈవెన్ నేను ఒకవేళ గ్రూప్ 1 క్వాలిఫై అవ్వకపోయినా, గ్రూప్ 2 క్వాలిఫై అవ్వకపోయినా, మోస్ట్లీ నా దగ్గర ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, నా దగ్గర ఎంతో కొంత కామన్ సెన్స్ ఉంది. నేను చిన్నప్పటి నుండి స్టడీస్లో వీక్ అయితే నేను సివిల్స్ వైపు వచ్చేవాడినే కాదు కదా. సీరియస్లీ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను అంత వీక్ కాదు స్టడీస్లో. నేను ఎంతో కొంత కష్టపడ్డాను, డైలీ 8 hours 9 hours పెట్టి ఎంతో కొంత చదివాను. సో ఇప్పుడు ఈ 15 days అనేది నా నాలెడ్జ్ గేమ్ కాదు. జస్ట్ నన్ను నేను ప్రాపర్ మైండ్ సెట్లో పెట్టుకుంటాను. ఎలా పెట్టుకుంటాను? నన్ను నేను బిలీవ్ చేస్తాను, నేను చేయగలను, నా మీద నాకు నమ్మకం ఉంది. సో ఇది మీరు చెప్పుకోండి. లేదు నా వైపు నుండి ఏదైనా హెల్ప్ కావాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ జాయిన్ అవ్వండి. నేను కావాలంటే నేనేమనుకుంటానంటే రేపు ఈవినింగ్కి అంటే 1st June ఈవినింగ్కి లైవ్ సెషన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత 2 daysకి నేను కండక్ట్ చేస్తాను. ఒకసారి మీరు కావాలంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. 3rd కానీ 4th కానీ అలాగా June 3rd కానీ June 4th కానీ ఒక లైవ్ సెషన్ పెడతాను ఈవినింగ్. వీ కెన్ డిస్కస్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, మీరు ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వచ్చు ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో I will be there and we will be there as an unfiltered UPSC channel. అండ్ సో మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకోవాలి అంటే, స్టే కామ్. ఒక్క పదం చెప్పడం చాలా కష్టం, ఈజీ, అండ్ పాటించడం చాలా కష్టం. బట్ ప్లీజ్ స్టే కామ్. ఏమవ్వదు, జస్ట్ పేషెన్సీతో ఉండండి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. ఓకే, మిమ్మల్ని మీరు బ్యాక్ చేసుకోండి. ఎవరు మిమ్మల్ని ఈ టైంలో బ్యాకప్ చేయరు, మీరే మీ యొక్క మెయిన్ బ్యాకప్. ఓకే, మీరు చెప్పుకోండి, అరే నేను చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాను, చాలా కష్టపడి చదివాను, జస్ట్ బికాస్ నేను మైండ్ సెట్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోకపోవటం కానీ, లేదంటే నా యొక్క ఎక్సైట్మెంట్ కానీ, నా యొక్క ఫ్రస్ట్రేషన్స్ కానీ నేను జస్ట్ మేనేజ్ చేసుకోకపోవటం వల్ల నేను ఫెయిల్ అవ్వకూడదు. ఆ ఒక్కటి మాత్రం మీరు చెప్పుకోండి. నేను చదవకపోయినా పర్లేదు, కానీ నేను బిలీవ్ చేస్తాను, నా దగ్గర ఉన్న బేసిక్ నాలెడ్జ్ నా దగ్గర ఉంది. ఫస్ట్ అటెంప్ట్ అవ్వచ్చు, సెకండ్ అటెంప్ట్ అవ్వచ్చు, థర్డ్ అటెంప్ట్ అవ్వచ్చు, ఎన్నో అటెంప్ట్ అయినా కానీ ఇవి కామన్ ఇష్యూస్ అండి. మీరు కంటిన్యూస్గా ప్రిలిమినరీ ఫెయిల్ అవుతున్నారు అంటే మీరు ఈ 15 days లేదంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడో తప్పులు చేస్తున్నారు. బికాస్ ఈవెన్ ఆఫ్టర్ రైటింగ్ మెనీ టెస్ట్ సిరీస్ కానీ ఏం చేసినా కానీ, PYQస్ని సాల్వ్ చేసినా మీరు కంటిన్యూస్గా ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతున్నారు అంటే దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ మైండ్ సెట్ ఓన్లీ. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ యువర్ నాలెడ్జ్. సో ప్లీజ్ స్టే కామ్, బీ పేషెంట్. ఓకే, పేషెన్సీతో ఉండండి. ఇట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ డే, ఆన్ యువర్ పేపర్. ఓకే, అండ్ ఏం చేయొచ్చు? సో నేను ఒక టెక్నిక్లా చెప్తాను. నార్మల్గా మనం చేస్తాం కదా, ఒక టాపిక్స్ లేదా PYQs తీసుకొని ఆ టాపిక్ నుండి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసి చదవడం ఇలాగా. సో నేను అలాంటి చెప్పను. నా రివర్స్ ఇంజనీరింగ్ ఏంటంటే, మీరు ఏం చేస్తారు అంటే, ఎగ్జామ్ని ఈ 15 daysలో ఏం చేయాలి అంటే, ఎవ్రీడే ఒక అట్లీస్ట్ 15 to 20 minutes ఎగ్జామ్ రోజు మిమ్మల్ని మీరు ఊహించుకోండి. విజువలైజ్ యువర్ సెల్ఫ్ రైటింగ్ ది ఎగ్జామ్. మీరు ఎలాంటి మిస్టేక్స్ మీరు అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు జరుగుతాయేమో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టఫ్ పేపర్ ఇచ్చారు, అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ పేపర్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ప్యానిక్ అవుతారు, ప్యానిక్ అయినప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, అది రియలైజ్ అవ్వండి. సో అంటే మనకి ఫ్యూచర్ తెలిసిపోతే మనం ముందుగానే కాషియస్ అవుతాం కదా, కాషియస్ అంటే కొంచెం ఒక ప్రికాషన్స్ తీసుకుంటాం కదా. అలాగా మీ ఎగ్జామ్ డేలో ఏదో మిస్టేక్ చేస్తారు, ఓకే, దాన్ని మీరు ముందే ప్రిడిక్ట్ చేయండి. ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? మిమ్మల్ని మీరు ఎగ్జామ్లో విజువలైజ్ చేసుకోండి, పేపర్ టఫ్ వచ్చేసింది. సో నార్మల్గా మీరు చేసే మిస్టేక్ ఏంటి? ప్యానిక్ అయిపోవటం. ప్యానిక్ అయిపోయి ఈజీ క్వశ్చన్ని ఓపెన్గా అంటే ఒక నార్మల్ ఐస్తో కానీ ఆ క్వశ్చన్ని చూస్తే ఆన్సర్ దొరికిపోతుంది. కానీ మనం స్ట్రెస్తో కానీ క్వశ్చన్ని చూసామంటే మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఓడిపోతామేమో లేదంటే మనం ఫెయిల్ అవుతామేమో అనే ఆలోచనతో ఎప్పుడైనా రాసామో అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. సో ఈ థాట్ ప్రాసెస్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయబోతున్నారు, బబ్లింగ్స్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తారా, లేదంటే ఇప్పుడు OMR షీట్ తీసుకున్నప్పుడు మన యొక్క ఆన్సర్ బుక్లెట్ సిరీస్లు వీటిలో ఏమైనా మిస్టేక్ చేయడం వల్ల స్ట్రెస్లోకి వెళ్ళిపోతారా, లేదంటే పేపర్ని కంప్లీట్ చేయలేకపోవటం కానీ, లేదంటే పేపర్ని స్లోగా చదవటం వల్ల టైం సరిపోకపోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రెడిక్ట్ చేయండి. ముందే కూర్చొని మొత్తం ప్రెడిక్ట్ చేసుకుంటూ ఉండండి 15 daysకి. ఒకవేళ క్వశ్చన్స్ వస్తే ఏ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఓకే, ఆఫ్రికన్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నేను PYQs గురించి కూడా మాట్లాడుతున్నాను. ఆఫ్రికన్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సరే ఈ 15 daysలో సరే వీళ్ళు ఎన్నైనా చెప్పండి, PTస్లో ఎన్నైనా ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, నా వైపు నుండి నేను ఏదైనా చేస్తాను. అది ఎలా చేస్తాను? జస్ట్ ఆఫ్రికన్ న్యూస్ చూద్దాం. ఆఫ్రికాలో ఏమేమి ఉన్నాయి అంటే, నైజీరియాలో చాలామంది గర్ల్స్ని బొకో హరామ్ కిడ్నాప్ చేసింది, అది ఏ కంట్రీ? నైజీరియా. ఓకే, నైజీరియాలో ఇలాంటి ఇష్యూ ఉంది. సో ఇలా మిమ్మల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఇప్పుడు దాకా ఎంత నాలెడ్జ్ చేసుకున్నా, లేదంటే PTs చేసినా, లేదంటే ఎన్ని టెస్ట్ సిరీస్ చేసినా అవన్నీ పక్కన పెట్టేసింది. ఈ రోజు నుండి మీ ప్రయారిటీస్ ఏంటి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ రోజు నేను ఇది చేస్తాను అండ్ నేను ఎగ్జామ్లో ఏమేమి తప్పులు చేస్తాను అని మళ్ళీ ప్రతిరోజు రాసుకుంటూ ఉండండి.
ప్రతిరోజు రాసుకోండి, ప్రతిరోజు దానికి సొల్యూషన్స్ కూడా రాసుకోండి. ఓకే, నేను ఇప్పుడు ప్యానిక్ అవుతే తప్పు జరిగింది. సో ప్యానిక్ అవ్వకుండా నేను ఏం చేయాలి? ఓకే, బబ్లింగ్ మిస్టేక్ చేయకుండా నేను ఏం చేయాలి? రీడింగ్ స్పీడ్ ఫాస్ట్గా లేకపోవడం వల్ల నేను పేపర్ కంప్లీట్ చేయలేకపోవచ్చు. సో నేను అలా ఏం చేయాలి? సో సీసాట్లో నాకు క్వశ్చన్ తెలుసు, కానీ బికాస్ పేపర్ టఫ్ అని ముందే ఫిక్స్ అయిపోతున్నాం కదా మనం ఇప్పుడు సీసాట్. ఓకే, బికాస్ 2023లో పేపర్ టఫ్ వచ్చింది, కానీ మీకు మీరే 100 సార్లు చెప్పుకుంటే ఇంకా పేపర్ టఫ్గా అయిపోతుంది మనమే. ఏముండదు, జస్ట్ 27 ఆర్సీస్ వస్తాయి. ఆర్సీస్ నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆర్సీస్ని రీడింగ్ స్పీడ్ ఎలా ఉంచుకోవాలి, నేను రీడింగ్ స్పీడ్ ఫెయిల్ అవ్వడం వల్లే నేను మళ్ళీ 2024లో సీసాట్ పోయింది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు వేసుకోండి. వాటికి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని వాటికి సొల్యూషన్స్ ఈ 15 days ఫైండ్ అవుట్ చేయండి. ఆన్ ద డే ఆఫ్ ది ఎగ్జామ్, అంటే లేదంటే ఎగ్జామ్ ముందు రోజు కూర్చొని మొత్తం లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ 15 daysలో మీరు పాసిబుల్గా ఎన్ని మిస్టేక్స్ చేస్తారు అనేది అన్నిటిని మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అన్ని గుర్తు తెచ్చుకోండి. నేను ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, నేను ఇలాంటి మిస్టేక్స్ చేయడానికి. సో ఒకటి, నా వైపు నుండి పేపర్ ఎంత టఫ్ అయినా రాని, నా వైపు నుండి నేను తప్పులు చేయకూడదు. అంటే నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. నేను ఇదన్నీ ముందే చేస్తుంటే బాగుండేదేమో, నేను ప్యానిక్ అవ్వకపోతే బాగుండేదేమో, నేను రీడింగ్ స్పీడ్ ఫాస్ట్గా ఉంచుకుంటే బాగుండేదేమో. ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు. అన్ని ముందే రాసేసుకోండి. ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి నేను మిస్టేక్స్ చేయడానికి. అన్ని పాసిబిలిటీ రాసుకున్న తర్వాత ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ అప్పుడు కూడా ఆలోచించుకోండి, నేను ఈ మిస్టేక్స్ ఏమీ చేయను. ఓకే, సో నా వైపు నుండి నా మ్యాక్సిమం పాసిబిలిటీలో నేను ఏ మిస్టేక్ చేయను. అండ్ ఒకవేళ ఎగ్జామ్ అవ్వకపోతే ఇట్స్ ఓకే, బట్ బికాస్ యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. అన్ని పాసిబిలిటీస్ని వెతుక్కొనే వెళ్ళావు అక్కడికి. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా అంటే నెగిటివ్ జరిగితే తప్ప ఎగ్జామ్ క్లియర్ అవ్వకుండా ఛాన్స్ ఉండదు. మోస్ట్లీ 80% ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ప్రిడిక్ట్ చేసుకొని ముందే వెళ్తే. అండ్ ఒకసారి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మీరు క్వాలిఫై అవ్వకపోయినా మనమేమి 100 క్వశ్చన్స్ పెడితే 100 క్వశ్చన్స్ మనకు కరెక్ట్ అవ్వలేదు కదా. 60 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి ఉంటాయి, లేదంటే 50 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి ఉంటాయి. మిగిలిన 50 క్వశ్చన్స్లో మీరు ఏమేమి మిస్టేక్స్ చేశారు అవి ఆలోచించుకోండి. నాలెడ్జ్ వెనక పరిగెత్తద్దు ఈ టైంలో మాత్రం. నేను పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు. నాలెడ్జ్ మాత్రం వెనకాల మాత్రం పరిగెత్తద్దు. మీ మిస్టేక్స్ని తగ్గించుకునే ప్రయత్నం మాత్రమే చేయండి. ఓకే, సో మీకు ఒక డైరెక్షన్ ఉంది ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది. గ్రూప్ 1 పేపర్, గ్రూప్ 2 పేపర్ తీసుకొని అసలు నువ్వు ఎందుకు తప్పు చేసావు, నేను ఎందుకు ఆ క్వశ్చన్ పెట్టలేకపోయాను, నాకు ఆన్సర్ తెలియక, లేదంటే నా కామన్ సెన్స్ సరిగ్గా అప్లై చేయలేకపోయానా. బికాస్ గ్రూప్ 1, గ్రూప్ 2 మనం యూపీఎస్సీ ప్రిలిమినరీ ఇలాంటి అట్మాస్ఫియర్లో అలాంటి టఫ్ పేపర్ని మేము డీల్ చేసి వచ్చాం. దట్ వుడ్ బి వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే, అండ్ సాల్వ్ యూపీఎస్సీ పీవైక్యూస్. మీరు ఏ టెస్ట్ సిరీసెస్ తీసుకోవద్దు, ఏ పీటీస్ చేయొద్దు, ఏం చేయొద్దు. కామ్గా కూర్చొని, మీ దగ్గర దిశ పబ్లికేషన్స్ ఉంటే కామ్గా కూర్చొని ప్రతి టాపిక్ తీసుకొని మళ్ళీ పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. బికాస్ నేను దానికి మెయిన్ రీజన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దాకా మీరు ఎన్ని టెస్ట్ సిరీస్ రాసినా ఆ టెస్ట్ సిరీస్ అన్నిటికి కూడా కారణం ఏంటంటే, అంటే మీ యొక్క మైండ్ అనేది ఆ టెస్ట్ సిరీస్కి తగ్గట్టుగా టేమ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మీరు డోంట్ డూ దట్. ఓకే, ఆ టెస్ట్ సిరీస్ తగ్గట్టుగా టైం అయిపోయి ఉంటుంది. ఇప్పుడేంటి, మీరు యూపీఎస్సీ జోన్లోకి వెళ్ళాలి. యూపీఎస్సీ జోన్లోకి ఎప్పుడు వెళ్తామంటే, యూపీఎస్సీ వే ఆఫ్ ఆస్కింగ్ని మిమ్మల్ని క్వశ్చన్ చేసుకున్నప్పుడే, అలాంటి స్టేట్మెంట్స్ని మీరు ఎలా డీల్ చేయొచ్చు ఏంటి అనేది తెలుసుకున్నప్పుడే మీరు ఆ జోన్లోకి వెళ్తారు. సో రాదర్ దాన్ డూయింగ్ ఎనీ టెస్ట్ సిరీస్, జస్ట్ ఫోకస్ ఆన్ యూపీఎస్సీ పీవైక్యూస్. జస్ట్ యూపీఎస్సీ ఎలా అడుగుతుంది, వాడి యొక్క మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఫ్రేమింగ్ ఎలా ఉంది, మనల్ని ఏ స్టేట్మెంట్స్ దగ్గర మనల్ని అంటే రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నారు అనేది మీకు ఆల్రెడీ తెలిసినా పర్లేదు. అగైన్ మళ్ళీ దాని గురించి రిమెంబర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, అండ్ ప్రయారిటైజ్ ద టాపిక్స్ అండ్ టార్గెట్ దోస్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అవ్వచ్చు, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, లేదంటే కన్వెన్షన్స్ అవ్వచ్చు, లేదంటే రిపోర్ట్స్ అవ్వచ్చు. జస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటారో అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకొని వాటిని మాత్రమే చూడండి ప్లీజ్. ఇప్పుడు రివిజన్ పెట్టుకొని అవంతా రివిజన్ అవ్వట్లేదని చెప్పేసి కంగారు పడిపోవడం కన్నా, ఆల్రెడీ మీ దగ్గర ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. రాదర్ దాన్ డూయింగ్ దిస్, మైండ్ సెట్ మీద ఫోకస్ చేసుకోండి, కామ్నెస్ మీద ఫోకస్ చేసుకోండి, పీవైక్యూస్ సాల్వ్ చేసుకోండి, అండ్ ప్రయారిటైజ్ ది టాపిక్స్. ఈరోజు నేను ప్లేసెస్ ఇన్ న్యూస్ చూస్తాను, ఈరోజు నేను కన్వెన్షన్స్ చూస్తాను, లేదంటే వెట్లాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఒకసారి ఏదైనా యూట్యూబ్ వీడియో చూస్తాను, లేదంటే మ్యాప్ పాయింట్ చూస్తాను. ఎంత కామ్ చేసుకుంటే అంత కామ్ చేసుకోండి. ఈ రోజు నుండి రోజు మీ యొక్క అంటే మీరు చదువు కోసం మీరు పెట్టే అవర్స్ అనేది స్లోగా రిడ్యూస్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఆ జోన్లోకి వెళ్ళిపోండి. జస్ట్ ఎగ్జామ్ మాత్రమే, ఓన్లీ 16th మీ డెడ్ లైన్. ఈ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోండి. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. బట్ ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, ఇవన్నీ చేయండి ఖచ్చితంగా కూడా. నేనైతే దానికి గ్యారంటీ ఇవ్వగలను. ఇవన్నీ చేయండి ఖచ్చితంగా. మీ పెర్ఫార్మెన్స్ అనేది ఒకవేళ ఆల్రెడీ చేసి ఫెయిల్ అయ్యింటే మాత్రం దానికన్నా మంచిగానే అవుతుంది. ఆర్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టైం అయితే మాత్రం ప్లీజ్ స్టే కామ్, బీ పాజిటివ్. అండ్ ఎంత ఓపెన్గా ఉండగలిగితే, ఎంత కామ్గా ఉండగలిగితే, ఎంత హ్యాపీగా ఉండగలిగితే అంత మీ యొక్క ఎగ్జామ్లో మీ యొక్క రిజల్ట్ మీద పాజిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి కూడా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీథింగ్ 3rd or 4th June నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఒక లైవ్ కండక్ట్ చేస్తాను. అండ్ అక్కడ మనం అన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అండ్
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. అండ్ డిస్కషన్ గ్రూప్ కూడా ఉంది, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి. అండ్ కంటిన్యూస్గా ఇప్పటి నుండి కొంచెం ఎంతో కొంత యాక్టివ్గానే ఉంటాను నేను కూడా. అండ్ లైవ్ సెషన్స్ కానీ యూపీఎస్సీ 2025కి రిలేటెడ్గా మన యొక్క స్ట్రాటజీస్ కానీ లేదంటే పర్సనల్ గైడెన్స్ నేను ఇవ్వగలిగితే ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఇంకా యాక్టివ్గానే జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.